more thing. So if you know the verb forms, then only you can easily crack the active and passive voice or direct indirect speech or correction of errors, close test. Okay. So generally your exam will be having 4 topics. They are comprehension, close test, third one jumble sentences or jumble paragraph, next one correction of errors, and next one fill in the blanks. Okay, so these will be the 5 topics in English exam. మీ ఎగ్జామ్ ఏదన్నా అవ్వచ్చు, అది ఎస్ఎస్సి సిజిఎల్ఏ కాదు, హెచ్సిజిఎల్ఏ కాదు, గ్రూప్సే కాదు, లేకపోతే బ్యాంక్ ఎగ్జామే కాదు, ఏ ఎగ్జామ్ అయినా సరే మీకు ఈ 5 టాపిక్సే ఉంటాయి అన్నమాట. ఏంటంటే కాంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్, జంబుల్ సెంటెన్సెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. ఈ 5 టాపిక్స్ ఉంటాయి కదా. సో మీకు జనరల్ గా కాంప్రిహెన్షన్ లో అయితే వర్క్ ఫార్మ్స్ మీద బేస్ చేసుకుని ఎటువంటి క్వశ్చన్ ఉండకపోవచ్చు. మీకు జనరల్ గా కాంప్రిహెన్షన్ లో మీకు 5 క్వశ్చన్స్ ఏమో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తాడు. సో మీరు ఆ ప్యాసేజ్ చదివి దాన్ని బట్టి ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిమైనింగ్ 5కి వచ్చేసరికి 2 సినోనిమ్స్ 3 యాంటోనిమ్స్ లేదా 2 యాంటోనిమ్స్ 3 సినోనిమ్స్ అలా ఇస్తాడనమాట. సో మీకు కాంప్రిహెన్షన్ లో అయితే వర్క్ ఫార్మ్ మీద బేస్ చేసుకుని ఎటువంటి క్వశ్చన్ రాకపోవచ్చు. కానీ రిమైనింగ్ 4 టాపిక్స్ ఉన్నాయి కదా. ఓకే, క్లోజ్ టెస్ట్ గానీ అండ్ జంబుల్ పారాగ్రాఫ్ కూడా, జంబుల్ పారాగ్రాఫ్ ఆర్ జంబుల్ సెంటెన్సెస్ లో మనకి యూజ్ అవుతుంది. ఓకే, జంబుల్ సెంటెన్సెస్ కి వచ్చేసరికి మళ్ళీ మీకు వర్క్ ఫార్మ్స్ యూజ్ అవుతాయి. జంబుల్ పారాగ్రాఫ్ వచ్చింది అనుకోండి, అందులో మీకు పెద్ద యూజ్ అవ్వకపోవచ్చు. ఓకే, కానీ రిమైనింగ్ ఉన్నాయి కదా. ఇప్పుడు సపోజ్ క్లోజ్ టెస్ట్ 10 మార్క్స్ కి క్లోజ్ టెస్ట్ అనుకోండి, దీంట్లో 5 మార్క్స్ ఖచ్చితంగా వర్క్ ఫార్మ్స్ మీద బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే, 5 మార్క్స్ అనేవి మీకు వర్క్ ఫార్మ్స్ బేస్ చేసుకుని ఉంటాయి అన్నమాట, ఒకవేళ 10 మార్క్స్ క్లోజ్ టెస్ట్ అయితే. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, సో కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఒక 10 మార్క్స్ ఉన్నాయి అనుకోండి, ఇందులో దగ్గర దగ్గర మీకు మళ్ళీ 4 మార్క్స్ వరకు వర్క్ ఫార్మ్స్ మీద బేస్ చేసుకుని ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, 10 మార్క్స్ ఒకవేళ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అనుకుంటే, జస్ట్ నేను ఒక ఎస్టిమేషన్ ఇస్తున్నాను. ఐ నో దట్ ద ఎగ్జామ్ ఇస్ ఫర్ 100 మార్క్స్. 100 మార్క్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ కి వచ్చేసరికి ఒక 20 మార్క్స్ అయినా ఉంటుంది. సో 20 మార్క్స్ ఉన్నాయి అనుకోండి, దగ్గర దగ్గర 7 మార్క్స్ వరకు మీకు వర్క్ ఫార్మ్స్ మీద బేస్ చేసుకునే వస్తాయి అన్నమాట. ఓకే, 7 మార్క్స్ వరకు మీకు వర్క్ ఫార్మ్స్ మీద బేస్ చేసుకునే వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా అంతే. మీకు సపోజ్ 10 మార్క్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి అనుకోండి, ఇందులో 4 or 5 మార్క్స్, 4 to 5 మార్క్స్ వర్క్ ఫార్మ్స్ మీద బేస్ చేసుకునే వస్తాయి అన్నమాట. ఓకే, సో డైరెక్ట్ గా మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే 5 + 4 + 5. సో నియర్లీ ఒక 15 మార్క్స్ వరకు మీకు వర్క్ ఫార్మ్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి, 15 మార్క్స్ వరకు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు వర్క్ ఫార్మ్స్ తెలిస్తేనే యూ కెన్ ఈజీలీ డూ ద టెన్సెస్. టెన్సెస్ అని మనకు ఒక టాపిక్ ఉంది. సో ఆ టెన్సెస్ రావాలి అంటే మీకు ఈ వర్క్ ఫార్మ్స్ రావాలి. ఓకే, ఏ వర్క్ ఫార్మ్ ఏ కండిషన్ లో యూజ్ చేస్తారు అనేది తెలియాలి, అప్పుడే మీరు టెన్సెస్ ఈజీగా చేయగలుగుతారు. సో టెన్సెస్ వస్తేనే మీకు యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ వస్తుంది అన్నమాట. యాక్టివ్ ప్యాసివ్ వాయిస్, టెన్సెస్ వీటి మీద బేస్ చేసుకుని మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చేస్తాం. ఓకే, దీస్ ఆర్ ద 3 important టాపిక్స్ ఇన్ అవర్ ఎగ్జామ్ పార్ట్. వాట్ ఆర్ ద టాపిక్స్ ఆర్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, టెన్సెస్. ఈ 3 టాపిక్స్ రావాలి అంటే మాత్రం ముందు ఖచ్చితంగా మీకు ఈ వర్క్ ఫార్మ్స్ వచ్చి ఉండాలన్నమాట. ఓకే, సో బై టోటల్లీ ఇవన్నీ బట్టి మనం ఏం చెప్పొచ్చు, టోటల్ గా వర్క్ ఫార్మ్ ఈజ్ లైక్ హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్. ఓకే, ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ కి హార్ట్ లాంటిది అనమాట వర్బ్ అనేది. సో మీకు ఇంగ్లీష్ పేపర్ కూడా హార్ట్ లాంటిదే. ఓకే, సో అందుకని మీకు వర్క్ ఫార్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో టుడే విల్ సీ అబౌట్ ద కండిషన్స్ టు యూజ్ ఈచ్ వర్క్ ఫార్మ్. ప్రతి వర్క్ ఫార్మ్ ని యూజ్ చేయడానికి కండిషన్స్ చెప్తారు. ఈ కండిషన్స్ మీరు గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే మీకు టెన్సెస్ క్లాస్ లో కూడా సేమ్ ఇవే కండిషన్స్ రిపీట్ అవుతాయి.
Okay. ఓకే, మీకు టెన్సెస్ క్లాస్ లో కూడా సేమ్ ఇయే వర్బ్ ఫార్మ్స్ రిపీట్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ వర్బ్ ఫార్మ్ ఈస్ V1. వాట్ ఈస్ V1? V1 అంటే ఏంటి? వాట్ ఈస్ V1? ప్రెసెంట్ టెన్స్. వెరీ గుడ్. ఓకే, V1 is a present tense. So the words like write, read, look, talk, walk, see, ఇటువంటి వర్డ్స్ ఉంటాయి కదా, ఈ వర్డ్స్ అన్ని మనకి ప్రెసెంట్ టెన్స్ కింద లెక్క అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ దట్ రిప్రజెంట్ అ V1 ఫార్మ్. సో మనకి V1 కి వచ్చేసరికి సింగ్యులర్, ప్లూరల్, సింగ్యులర్ వర్బ్స్, ప్లూరల్ వర్బ్స్ రెండు ఉంటాయి. అండ్ V1 కి మాత్రమే ఉంటాయి. V2 కి, V3 కి మనకి సింగ్యులర్, ప్లూరల్ వర్బ్స్ రావన్నమాట. ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు V1 ఫార్మ్ మీకు సింగ్యులర్, ప్లూరల్ అని రెండు టైప్స్ ఆఫ్ వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి. సో ఒకసారి చూడండి, ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, రైట్, రీడ్, లుక్, టాక్, వాక్, సీ, ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ సింగ్యులర్ అవుతాయా, ప్లూరల్ అవుతాయా? ఈ సింగ్యులర్ వర్బ్ ఫార్మ్సా, ప్లూరల్ వర్బ్ ఫార్మ్సా? ఓకే, చెప్పండి, సింగ్యులర్ వర్బ్ ఫార్మ్స్, ప్లూరల్? ఓకే, సో మీకు ఏమనిపిస్తుంది అంటే, ఓకే ఎస్, లాస్ట్ లో ఎస్ అనే లెటర్ లేదు కదా, లేకపోతే ఇచ్చింది సింగ్యులర్ అని అనుకుంటారు మీరు, కానీ అది రాంగ్ అన్నమాట. వెరీ గుడ్. ఓకే, దీస్ ఆల్ ఆర్ ప్లూరల్ వర్బ్ ఫార్మ్స్. ఇవన్నీ ప్లూరల్. ఎందుకని? ఎస్ అనే లెటర్ లేదు కాబట్టి. ఓకే, నౌ రైట్ ద సింగ్యులర్ ఫార్మ్స్ ఫర్ ఈచ్ వన్. ప్రతిదానికి సింగ్యులర్ వర్బ్ ఫార్మ్స్ చెప్పండి. ప్రతిదానికి సింగ్యులర్ వర్బ్ ఫార్మ్స్ చెప్పండి. ప్రతిదానికి సింగ్యులర్ వర్బ్ ఫార్మ్స్ చెప్పండి. వెరీ గుడ్. ఓకే, ద సింగ్యులర్ ఫార్మ్ ఈస్ రైట్స్. రైట్ అయితే రైట్స్, రీడ్ అయితే రీడ్స్, లుక్ అయితే లుక్స్, టాక్ అయితే టాక్స్, వాక్ అయితే వాక్స్, సీ అయితే సీస్. ఓకే, సో ఇవన్నీనేమో ప్లూరల్ వర్బ్ ఫార్మ్స్ అవుతాయి. ఓకే, ఇవన్నీ మనకి ప్లూరల్ వర్బ్ ఫార్మ్స్ అవుతాయి. ఇవన్నీ మనకి సింగ్యులర్ వర్బ్ ఫార్మ్స్ అవుతాయి అన్నమాట. సింగ్యులర్ వర్బ్ ఫార్మ్స్ అవుతాయి. ఓకే, సో మనకి V1 ఫార్మ్ కి వచ్చేసరికి ఇలా సింగ్యులర్, ప్లూరల్ అని ఉంటాయి. ఓకే, మనకి V1 ఫార్మ్ కి వస్తేనే సింగ్యులర్, ప్లూరల్ అని ఉంటాయి. సో సింగ్యులర్ వర్బ్ ఫార్మ్స్, ప్లూరల్ వర్బ్ ఫార్మ్స్. క్లియర్? ఓకే. ఓకే, సో V1 కి కండిషన్స్ చూద్దాం.
See now. Okay. So చూడండి మనకి రెగ్యులర్ యాక్షన్స్ అనగానే దే ఇండికేట్ ద యాక్షన్స్ విచ్ హ్యాపెన్స్ డైలీ. జస్ట్ లైక్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్. మనం ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం అవునా కదా? వి టేక్ బ్రేక్ఫాస్ట్. ఓకే. సో అక్కడ టేక్ అనేది ఏ ఫామ్? వాట్ ఈస్ టేక్ దేర్? ఇట్స్ అ V1 ఫామ్. ఓకే, ఇట్స్ అ V1 ఫామ్. సిమిలర్లీ ఏదో చిల్డ్రన్ అనుకోండి, స్కూల్ కి వెళ్తూ ఉంటారు. సో చిల్డ్రన్ గో టు స్కూల్. అక్కడ గో అనే వర్డ్ ఏమవుతుంది? ఇట్స్ అ V1 ఫామ్. ఓకే, చిల్డ్రన్ గో టు స్కూల్లో గో అనే వర్డ్ తీసుకుంటే ఇట్స్ అ V1 ఫామ్. సిమిలర్లీ చిల్డ్రన్ ప్లే గేమ్స్. ప్లే అనేది V1 ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో రెగ్యులర్ యాక్షన్. ఓకే, ఐ గో టు కాలేజ్. నేను కాలేజ్కి వెళ్తాను. సో గో అనేది V1 ఫామ్. ఇలా మనకి ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ యాక్షన్ మనం అది V1 ఫామ్ లోనే రాయాలన్నమాట. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ యాక్షన్ వీ షుడ్ రైట్ ఇట్ ఇన్ ద V1 ఫామ్ ఓన్లీ. నెక్స్ట్ వన్, సిమిలర్లీ హ్యాబిచువల్ యాక్షన్. మనకుండే హ్యాబిట్స్, కొంతమందికి రీడింగ్ బుక్స్, కొంతమందికి వాచింగ్ టెలివిజన్, కొంతమందికి లిసనింగ్ మ్యూజిక్. ఓకే, కొంతమందికి ఈటింగ్ స్వీట్స్, కొంతమందికి బైటింగ్ నెయిల్స్. ఇలా హ్యాబిట్స్ ఉంటాయా ఉండవా? ఓకే, సో ఏదైనా సరే మనకుండే హ్యాబిట్ ని మనం చెప్పాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ద V1 ఫామ్ ఓన్లీ. ఓకే, వీ షుడ్ రైట్ ఇట్ ఇన్ అ V1 ఫామ్ ఓన్లీ. అందుకే చూడండి, ఐ బైట్ మై నెయిల్స్. ఐ బైట్ మై నెయిల్స్ అన్నాను. సో బైట్ అనేది ఏంటి అక్కడ? వాట్ ఈస్ బైట్? వాట్ ఈస్ బైట్? ఐ బైట్ మై నెయిల్స్ అన్నాను. బైట్ అనేది ఏంటి? ఓకే, బైట్ అనేది ఇట్స్ అ హ్యాబిచువల్ యాక్షన్. సారీ, ఇట్స్ అ V1 ఫామ్. సో బైటింగ్ నెయిల్స్ అనేది హ్యాబిట్. సిమిలర్లీ ఐ రీడ్ బుక్స్. సో రీడ్ అనేది V1 ఫామ్. ఐ రైట్ పోయమ్స్. రైట్ అనేది V1 ఫామ్. ఓకే, ఐ లిజన్ మ్యూజిక్. లిజన్ అనేది V1 ఫామ్. అలా అన్నమాట. ఇలా మనం సో ఏదైనా సరే మనకు ఉన్న హ్యాబిట్ ని చెప్పాలి అంటే మనం V1 ఫామ్ యూజ్ చేస్తాం. ఓకే, ఇన్ దిస్ వే టు ఇండికేట్ a regular or habitual action we use the V1 form. ఓకే, రెగ్యులర్ యాక్షన్ గానీ హ్యాబిచువల్ యాక్షన్ గానీ చెప్పడానికి మనం V1 ఫామ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్, యూనివర్సల్ ట్రూత్స్. సో మనకి యూనివర్సల్ ట్రూత్స్ తెలుసు. ఏంటవి? వాట్ ఆర్ యూనివర్సల్ ట్రూత్స్? టెల్ మీ సమ్ యూనివర్సల్ ట్రూత్స్. ఎక్సెప్ట్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకే, ఎప్పుడు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది కామన్ యూనివర్సల్ ట్రూత్, అందరికీ తెలిసిందే. సో అది కాకుండా ఇంకేమైనా వేరే చెప్పండి. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. వెరీ గుడ్, నేను అదే రాశాను. లాస్ట్ వన్. ఓకే, సో ఇటువంటివన్నీ యూనివర్సల్ ట్రూత్స్ అవుతాయి. యూనివర్స్ లో ఎక్కడికి వెళ్ళినా సరే వాటికి నో చెప్పేవాడు అంటూ ఉండకూడదు అనమాట. ఓకే, యూనివర్స్ లో ఎక్కడికి వెళ్ళినా వాటికి నో చెప్పేవాడు అంటూ ఉండకూడదు. దెన్ దే బికమ్ యూనివర్సల్ ట్రూత్. సో యూనివర్సల్ ట్రూత్స్ ఏవి తీసుకున్నా సరే అందులో మనం యూజ్ చేసే వర్బ్ ఫామ్ ఎప్పుడు V1 ఫామే అయి ఉంటుంది. ఓకే, ఎప్పుడు V1 ఫామే తీసుకోవాలన్నమాట. సో చూడండి ఒకసారి, హ్యూమన్ బ్రీత్ అన్నాను. బ్రీత్ అనేది ఏంటి? బ్రీత్, బ్రెత్, బ్రెత్. ఓకే, ఇట్స్ అ V1 ఫామ్.
సిమిలర్లీ ఫిష్ స్విమ్ ఇన్ వాటర్ అన్నాను, స్విమ్ అనేది V1 ఫామ్. బర్డ్స్ ఫ్లై ఇన్ ఎయిర్ అన్నాను, ఫ్లై అనేది V1 ఫామ్. బర్డ్స్ హ్యావ్ వింగ్స్, హ్యావ్ అనేది V1 ఫామ్. సిమిలర్లీ ఎర్త్ రివాల్వ్స్ అనేది V1 ఫామ్. వాటర్ బాయిల్స్ అనేది V1 ఫామ్. ఓకే, ఇన్ దిస్ వే మనం ఏదైనా యూనివర్సల్ ట్రూత్స్ చెప్పాలి అంటే యూస్ V1 ఫామ్. మనం V1 ఫామ్ యూజ్ చేసి చెప్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, denotes the actions that will surely happen in near future. సో నియర్ ఫ్యూచర్ లో జరిగే యాక్షన్స్. సపోజ్ చూడండి, మన క్లాస్ 10 o'clock స్టార్ట్ అయింది. ఓకే, మన క్లాస్ స్టార్ట్ అయింది 9:30కి. సో క్లాస్ ఎప్పుడు ఎండ్ అవుద్ది? 11కి. 11 క్లాస్ ఎండ్ అవుతుంది. 11 కంపల్సరీగా ఎండ్ అవుతుందా లేదా? ఎస్. ఓకే, సో ఇట్ ఈస్ అన్ యాక్షన్ that will be completed in near future. ఇంకొంత టైంలో ఖచ్చితంగా జరిగే యాక్షన్. సో 11 కావచ్చు, 11:10 కావచ్చు, ఏ టైంకైనా మొత్తానికి క్లాస్ అయితే ఎండ్ అవుతుంది కదా, అంటే ఇంకొంత టైంలో ఖచ్చితంగా జరిగే యాక్షన్ అని. అటువంటి యాక్షన్స్ అని చెప్పాలంటే కూడా మనం V1 ఫామ్ యూజ్ చేస్తాం. ఓకే, డినోట్స్ ద యాక్షన్స్ దట్ విల్ ష్యూర్లీ హ్యాపెన్ ఇన్ నియర్ ఫ్యూచర్. సిమిలర్ గా ఈ కేస్ అనేది జనరల్ గా మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫ్లైట్ టైమింగ్స్ కానీ, ట్రైన్ టైమింగ్స్ కానీ, బస్ టైమింగ్స్ కానీ చెప్పాలి అనుకోండి, స్కూల్ టైమింగ్స్ కానీ ఇటువంటివి చెప్పడానికి మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకని? సపోజ్ చెప్పాను, స్కూల్ ఎన్నింటికి అవుతుందండి అని అడిగాను. ఓకే, when will the school end అని అడిగాను. సో మీరేం చెప్తారు? the school ends at 4:30, ఏదో సమ్ టైం, అప్పుడున్న టైం బట్టి చెప్పేస్తారు. సో ఇప్పుడు మార్నింగ్ అడిగాను, కానీ మీరు ఈవినింగ్ 4:30కి జరిగే విషయాన్ని చెప్తున్నారు, అవునా కదా? ఇట్స్ అన్ యాక్షన్ దట్ విల్ ష్యూర్లీ హ్యాపెన్ ఇన్ నియర్ ఫ్యూచర్, అలా అన్నమాట. ఓకే, సిమిలర్లీ ఈ టైమింగ్స్ చెప్పడానికి అయితే మనం V1 ఫామ్ యూజ్ చేయాలి. అందుకే ది ప్లేన్ అరైవ్స్ అట్ 4:30 ఇన్ ద మార్నింగ్, ద బస్ కమ్స్ బై 10 minutes, ది ట్రైన్ డిపార్చర్స్ అట్ 4:30. సో ఇలా, ఓకేనా? ఏదన్నా మనం బస్ టైమింగ్స్ కానీ, ట్రైన్ టైమింగ్స్ కానీ, లేకపోతే ఫ్లైట్ టైమింగ్స్ కానీ, స్కూల్ టైమింగ్స్ కానీ, ఇలా ఏ టైమింగ్స్ చెప్పాలి అన్నా సరే మనం అది V1 ఫామ్ యూజ్ చేసే చెప్పాలి. ఓకే, దట్ ఈస్ ద కండిషన్. క్లియర్? అర్థమైందా? మీకు అర్థమైందా లేదా? ఓకే, ఓకే. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వన్, సబార్డినేట్ క్లాజ్ ఆఫ్ ఎ ఫ్యూచర్ యాక్షన్. సో ఈ రోజు మన యాక్చువల్ క్లాస్ వచ్చి క్లాజెస్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే క్లాజెస్ గురించే. ఓకే, సో క్లాజెస్ అనే టాపిక్ చూద్దాం. ఓకే, సో మీకు అర్థమైంది కదా? V1 ఫామ్ మనం 4 కండిషన్స్ లో యూజ్ చేస్తాం. ఫస్ట్ కండిషన్ ఏంటి? టు ఇండికేట్ అ రెగ్యులర్ ఆర్ హ్యాబిచువల్ యాక్షన్. సెకండ్ కండిషన్ ఈస్ టు డినోట్ అ యూనివర్సల్ ట్రూత్. థర్డ్ కండిషన్ ఈస్ టు ఇండికేట్ అన్ యాక్షన్ విచ్ విల్ ష్యూర్లీ హ్యాపెన్ ఇన్ నియర్ ఫ్యూచర్. అండ్ ఫోర్త్ కండిషన్ ఏంటంటే సబార్డినేట్ క్లాజ్ ఆఫ్ అ ఫ్యూచర్ యాక్షన్. సో సబార్డినేట్ క్లాజ్ గురించి ముందు చెబితేనే అప్పుడు మీకు ఆ పాయింట్ ఏంటో అర్థమవుతుంది. అందుకే మీకు క్లాజెస్ అనే టాపిక్ ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఓకే, మీరు జనరల్ గా ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ లో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనే క్వశ్చన్స్ చూస్తూ ఉంటారు. ఇవి దగ్గర దగ్గర మీకు 10 to 12 మార్క్స్ వరకు వస్తుంది అనమాట ఈ టాపిక్ మీద బేస్ చేసుకుని. ఓకే, ఏంటా టాపిక్ అంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. సపోజ్ చూడండి,
సపోజ్ జస్ట్ మీకు ఇలా ఒక సెంటెన్స్ ఇస్తాడు అనమాట. ఓకే, ఇలా మీకు ఒక సెంటెన్స్ ఇస్తాడు. కింద చూడండి ఫస్ట్ ఆప్షన్. సో కింద మీకు ఏమని ఇస్తాడంటే రైట్ ఇట్ ఇన్ అనదర్ ఫార్మ్ అని ఇస్తాడు. సేమ్ ఇదే సెంటెన్స్ ని మీరు ఇంకో విధంగా రాయాలి అంటే ఎలా రాయొచ్చు? ఓకే, వాడి క్వశ్చన్ ఏంటంటే సేమ్ ఇదే సెంటెన్స్ ని మీరు ఇంకొక విధంగా రాయాలి అంటే ఎలా రాయొచ్చు? ఓకే, దానికి మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్ ఏ, ఓకే. సో మీకు క్వశ్చన్ ఏంటంటే ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని ఇంకొక ఫామ్ లో ఎలా రాయొచ్చు అని అడుగుతాడు అనమాట. ఓకే, ఆ క్వశ్చన్ గాను మీకు ఇలా 4 ఆప్షన్స్ ఇస్తారు. దీన్నే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అని చెప్తాం. ఈ టాపిక్ ను మనం ఏమని చెప్తామంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అని చెప్తాం. సో దీని మీద బేస్ చేసుకున్న ఆన్సర్ చెప్పగలరా? కెన్ యూ సే వాట్ ఇస్ ద ఆన్సర్? ఓకే, ఇట్ ఈస్ ద 4th ఆప్షన్. సో 3rd కాదు 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఎప్పుడైనా సరే ఈ 2 అనే వర్డ్స్ వచ్చినాయా మనం వాటిని హీ ఈజ్ సో వీక్ దట్ హీ కెనాట్ వాక్ ఇలా రాయాలన్నమాట. ఓకే, 2 అనే వర్డ్స్ ఎప్పుడు వచ్చినా సరే మనం సో దట్ అనే వర్డ్స్ తీసుకోవాలి. పైన మనకి ఇక్కడ చూడండి 2 అనే వర్డ్స్ వచ్చినాయి అవునా కదా? ఓకే, ఎప్పుడైనా 2 అనే వర్డ్స్ వస్తే మనం సో దట్ అనే వర్డ్స్ తీసుకొని మనం సెంటెన్స్ ఫామ్ చేయాలన్నమాట. ఓకే, దీన్ని మనం సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటాం. సో ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనే టాపిక్ మీకు రావాలి అనుకోండి, మీకు ఖచ్చితంగా క్లాజెస్ టాపిక్ తెలియాలి. ఓకే, క్లాజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది దగ్గర దగ్గర చాలా చాలా పెద్ద టాపిక్. అది మనకి ఒక 4 అవర్స్ పడుతుంది. 4 అవర్స్ వరకు పడుతుంది అనమాట ఆ టాపిక్ కంప్లీట్ చేయడానికి. ఓకే, సో ఆ టాపిక్ మీకు కరెక్ట్ గా రావాలి అంటే మీకు ఈ క్లాజెస్ అంటే ఏంటో తెలియాలి. క్లియర్? సో దానికి కూడా మనకి క్లాజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ ఎ క్లాజ్? ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సెంటెన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ సెంటెన్స్? సెంటెన్స్. సో సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అరేంజ్డ్ మీనింగ్ఫుల్లీ. వెరీ గుడ్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అరేంజ్డ్ మీనింగ్ఫుల్లీ ఈస్ కాల్డ్ అ సెంటెన్స్. సో సెంటెన్స్ ని మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం అనుకోండి. ఈచ్ పార్ట్ ని మనం ఒక క్లాజ్ అని చెప్తాం అనమాట. ఓకే,
ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, ఇది సెంటెన్స్. వాట్ ఈస్ దట్ సెంటెన్స్? ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. నువ్వు బాగా చదివితే నీకు మంచి మార్క్స్ వస్తాయి. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఈజ్ అ సెంటెన్స్. ఎందుకంటే మీనింగ్ఫుల్ గా అరేంజ్ చేసి ఉందా లేదా? ఎస్, మీనింగ్ఫుల్ గానే అరేంజ్ చేసి ఉంది. మీనింగ్ఫుల్ గా అరేంజ్ చేసి ఉందో లేదో ఎలా తెలుస్తుంది? బై ఫాలోయింగ్ ద సెంటెన్స్ స్ట్రక్చర్స్. సెంటెన్స్ స్ట్రక్చర్ ని బట్టి ఇచ్చిన సెంటెన్స్ కరెక్టో కాదో చెప్పొచ్చు. సో దాని మీద బేస్ చేసుకుని అది మీనింగ్ఫుల్ గా ఉందో లేదో చెప్పొచ్చు. ఎనీహౌ ఇట్స్ అ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఓకే, సో ఈ సెంటెన్స్ ని మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసామా లేదా? Did we divide that sentence into 2 parts or not? Divide చేసామా లేదా? Yes, we have divided it into 2 parts. ఎక్కడ డివైడ్ చేసాం? ఇక్కడ, అంతేనా? ఓకే, we have divided the sentence into 2 parts. సో అక్కడ డివైడ్ చేసాం, ఎందుకంటే అక్కడ కామా ఉంది కాబట్టి అక్కడ మనం 2 parts కింద డివైడ్ చేసాం. ఓకే, ఈచ్ పార్ట్ అంటే ఈ పార్ట్ ను ఒక క్లాజ్ అంటారు, ఈ పార్ట్ ను ఒక క్లాజ్ అంటారు. సో హౌ మెనీ క్లాజెస్ ఆర్ దేర్ ఇన్ దిస్ సెంటెన్స్? ఈ సెంటెన్స్ లో ఎన్ని క్లాజెస్ ఉన్నాయి? 2 clauses. Okay, this part of the sentence is called a clause. Very good. Main clause and subordinate clause. Very good. So what is a main clause? What is a main clause? Okay, so types of clauses, we have 2 types. Okay, so చూడండి, okay, which gives meaning. It's not meaning but full meaning. Full meaning ఇచ్చే సెంటెన్స్ నే మనం మెయిన్ క్లాజ్ అంటాం అన్నమాట. 2 క్లాజెస్ మనకి మీనింగ్ ఇస్తాయి, కానీ ఒక క్లాజ్ అనేది మనకి ఫుల్ మీనింగ్ వస్తుంది. మనం ఇంకా మరి డౌటింగ్ ఏమనిపించదు అనమాట. ఓకే, సో చూడండి, what is the other name for main clause?
Okay, yes, it is independent. ఓకే, ఇండిపెండెంట్ గా ఉంటుంది. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మీద డిపెండ్ అవ్వదు దాని ఫుల్ మీనింగ్. ఓకే, ఆ సెంటెన్స్ ని మనం మెయిన్ క్లాజ్ అని చెప్తాం అనమాట. సపోజ్ మన సెంటెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనే సెంటెన్స్ తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ యూ స్టడీ వెల్ అనే క్లాజ్ తీసుకుందాం. ఇఫ్ యూ స్టడీ వెల్ అనే క్లాజ్ తీసుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇఫ్ యూ స్టడీ వెల్? మీనింగ్ ఏమవుతుంది? ఇఫ్ యూ స్టడీ వెల్ అనేదానికి మీనింగ్ ఏమవుతుంది? నువ్వు చదివితే. సో నువ్వు చదివితే అని ఆపేసాను అనుకోండి, మీకు ఫుల్ మీనింగ్ వచ్చినట్టుందా? నువ్వు చదివితే అని చెప్పి ఆపేసాను నేను. సో మీకు ఫుల్ మీనింగ్ వచ్చినట్టుందా? ఫుల్ గా మీనింగ్ అర్థమైనట్టుందా? నో. ఓకే, ఎందుకంటే నువ్వు చదివితే అని నేను చెప్పి ఆపేసాను అనుకోండి, యూ విల్ బి వెయిటింగ్ ఫర్ మీ. ఇంకా మేడం ఏదో చెప్తారు, ఇంకా ఎక్స్టెన్షన్ ఏదో చెప్తారు అని అనుకుంటారా లేదా? ఎస్. ఓకే, సో దాట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ అ సబార్డినేట్ క్లాజ్. అది సబార్డినేట్ క్లాజ్ కింద లెక్క అనమాట. అదే నెక్స్ట్ పార్ట్ చూడండి, యూ విల్ స్టడీ వెల్. సారీ, ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనే సెంటెన్స్ చూడండి. నీకు మంచి మార్క్స్ వస్తాయి అన్నాను. నీకు మంచి మార్క్స్ వస్తాయి అన్నాను. సో మీరు ఏమన్నా డౌట్ ఏమన్నా ఉందా? క్వశ్చన్ ఏమన్నా రైజ్ అవుద్దా? నీకు మంచి మార్క్స్ వస్తాయి అని చెప్పాను. సో చెప్పేసరికి మీకు ఏమైనా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయా మైండ్ లో? నో. ఓకే, ఓకే మేడం అని చెప్పాను, ఊరుకుంటాను. అవునా కదా? సో దాట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ అ మెయిన్ క్లాజ్. ఓకే, సో మెయిన్ క్లాజ్ డజంట్ డిపెండ్ ఆన్ ద రిమైనింగ్ పార్ట్ ఫర్ ఇట్స్ ఫుల్ మీనింగ్, whereas the subordinate clause depends on the remaining part for its full meaning. Okay, next one చూడండి. ఓకే, సో సేమ్ సెంటెన్స్ చెప్తున్నాను. సో ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. అందులో ఇఫ్ యూ స్టడీ వెల్ అనేది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది. ఓకే, ద అదర్ నేమ్ ఫర్ మెయిన్ క్లాజ్ ఈజ్ ప్రిన్సిపల్ క్లాజ్. మెయిన్ క్లాజ్ కి అదర్ నేమ్ ఏంటంటే ప్రిన్సిపల్ క్లాజ్ అన్నమాట. ఓకే, సో మనకి క్లాజెస్ కి వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి, మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అంటే ద పార్ట్ దట్ డజంట్ డిపెండ్ ఆన్ ద రిమైనింగ్ పార్ట్ ఫర్ ఇట్స్ ఫుల్ మీనింగ్. ఓకే, సో ఫుల్ మీనింగ్ కోసం అది రిమైనింగ్ పార్ట్ మీద డిపెండ్ అవ్వదు అనమాట. అదే సబార్డినేట్ క్లాజ్ అనుకోండి, రిమైనింగ్ పార్ట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే మీకు సింపుల్ గా చెప్పాలి అంటే ఫుల్ స్టాప్ తో ఏవైతే ఎండ్ అవుతున్నాయో లేదా మనం మీనింగ్ ఫుల్ గా ఏవైతే ఇస్తున్నాయో వాటిని మెయిన్ క్లాజెస్ అంటాము.
జనరల్ గా కామాతో ఎండ్ అయ్యేవన్నీ సబార్డినేట్ క్లాజెస్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ సబార్డినేట్ క్లాజ్ అండ్ మెయిన్ క్లాజ్. సో ఈ టూ క్లాజెస్ మీద బేస్ చేసుకుని మీకు కొన్ని సెంటెన్సెస్ ఇస్తాను, జస్ట్ ఐడెంటిఫై చేయండి ఏది మెయిన్ క్లాజ్ ఏది సబార్డినేట్ క్లాజ్ అనేది. ఓకే, ఓకే, సో ప్రతి సెంటెన్స్ లోను ప్రిన్సిపల్ క్లాజ్ ఏది సబార్డినేట్ క్లాజ్ ఏది అనేది ఐడెంటిఫై చేయండి.
రాసారా? ఓకే, జస్ట్ ఐడెంటిఫై విచ్ ఇస్ ద సబార్డినేట్ క్లాజ్ అండ్ విచ్ ఇస్ ద మెయిన్ క్లాజ్. ఓకే, సో నేను 2 parts కింద ప్రతి సెంటెన్స్ ని 2 parts కింద డివైడ్ చేస్తాను. ఫస్ట్ సెంటెన్స్ ఎక్కడ డివైడ్ చేయొచ్చో చెప్పగలరా? కెన్ యూ సే వేర్ వీ హ్యావ్ టు డివైడ్ ద ఫస్ట్ సెంటెన్స్ into 2 parts? Very good. Okay, and దగ్గర మనం డివైడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ here, next one comma, next one comma. ఎనియో కామా ఉంటే ఇంకా అక్కడే. ఓకే, సో మనం ఇచ్చిన ప్రతి సెంటెన్స్ ని 2 parts కింద డివైడ్ చేసాం కాబట్టి ఫస్ట్ పార్ట్ సబార్డినేట్ క్లాజ్ అయితే 1 SC 2 MC అని అలా చెప్పేయచ్చు. ఓకే, సో టెల్ మీ, హీ వెంట్ టు ఎ మార్కెట్. హీ వెంట్ టు ఎ మార్కెట్ అనేది ఏ క్లాజ్ అవుతుంది? SCనా MCనా? టెల్ మీ వెదర్ ఇట్స్ సబార్డినేట్ క్లాజ్ ఆర్ MC, మెయిన్ క్లాజ్. హీ వెంట్ టు ఎ మార్కెట్, తను మార్కెట్ కి వెళ్ళాడు. ఏ క్లాజ్? హీ వెంట్ టు ఎ మార్కెట్, తను మార్కెట్ కి వెళ్ళాడు. ఓకే, తను మార్కెట్ కి వెళ్ళాడు అనేది ఇట్స్ అ మెయిన్ క్లాజ్. ద ఫస్ట్ వన్ ఇస్ అ మెయిన్ క్లాజ్. ఇది మెయిన్ క్లాజే, ఎందుకంటే తను మార్కెట్ కి వెళ్ళాడు అన్నాను, ఫుల్ స్టాప్ ఎండ్ అవుతుందా లేదా? ఓకే, ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది కాబట్టి అది మెయిన్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, అండ్ బాట్ సమ్ యాపిల్స్. తను కొన్ని యాపిల్స్ కొన్నాడు. తను కొన్ని యాపిల్స్ కొన్నాడు. సో ఏ క్లాజ్ అవుతుంది? తను కొన్ని యాపిల్స్ కొన్నాడు ఏ క్లాజ్ అవుతుంది? ఓకే, ఇట్ ఈస్ ఆల్సో మెయిన్ క్లాజ్, ఎందుకంటే ఫుల్ స్టాప్ ఎండ్ అవుతుందా లేదా? తను కొన్ని యాపిల్స్ కొన్నాడు అని చెప్పాను, సో అది కూడా ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో ఏ మెయిన్ క్లాజ్. ఇది కూడా ఒక మెయిన్ క్లాజ్ అన్నమాట. ఓకే, అంటే మనకి ఫస్ట్ సెంటెన్స్ లో 2 మెయిన్ క్లాజెస్ వచ్చినాయి. ఫస్ట్ సెంటెన్స్ లో 2 మెయిన్ క్లాజెస్ వచ్చినాయి. ఓకే, సో సెకండ్ సెంటెన్స్ చూడండి. సెకండ్ సెంటెన్స్, షీ ఈస్ పూర్. తను చాలా పూర్. షీ ఈస్ పూర్, తను చాలా పూర్ అన్నాను. సో ఏ క్లాజ్? తను చాలా పూర్ ఏ క్లాజ్ అవుతుంది? ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుందా లేదా? ఎస్, yes, we'll get 2 MCs. What is there? We can get 3 main clauses also. Okay, there can be any number of main clauses or subordinate clauses in a sentence. ఒక సెంటెన్స్ లో మనకి ఎన్ని క్లాజెస్ అయినా ఉండొచ్చు, అవి మెయిన్ క్లాజెస్ అవనివ్వండి, సబార్డినేట్ క్లాజెస్ అవనివ్వండి. ఓకే, ఎన్ని క్లాజెస్ అయినా ఉండొచ్చు. ఒకవేళ మనకి ఓన్లీ మెయిన్ క్లాజెస్ వచ్చినాయి అనుకోండి మొత్తం సెంటెన్స్ అంతట్లో, దాన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఓకే, మనకి సెంటెన్స్ మీద బేస్ చేసుకుని 4 టైప్స్ ఉంటాయి. సింపుల్ అని, కాంపౌండ్ అని, కాంప్లెక్స్ అని, కాంపౌండ్ కాంప్లెక్స్ అని. ఇవి 4 టైప్స్ అన్నమాట. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, కాంపౌండ్ కాంప్లెక్స్. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటంటే అసలు అందులో ఏ క్లాజు ఉండదు. అసలు ఎటువంటి క్లాజెస్ ఉండకపోతే దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటాం. అంటే మనకి ఇచ్చే సెంటెన్స్ లో క్లాజెస్ కూడా ఉండకపోవచ్చు అన్నమాట. ఓకే, సపోజ్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, సెంటెన్స్ చూడండి. సో చూడండి, ఓకే, he is too weak to walk. He is too weak to walk అనే సెంటెన్స్ ఉంది. సో ఈ సెంటెన్స్ ని మనం 2 parts కింద డివైడ్ చేయగలమా? కెన్ వి డివైడ్ దిస్ సెంటెన్స్ ఇంటూ 2 parts? Can we divide that sentence into 2 parts? Say yes or no. ఒకవేళ డివైడ్ చేయగలము అంటే ఎక్కడ డివైడ్ చేయాలో చెప్పండి. మనం ఆ సెంటెన్స్ ని డివైడ్ చేయొచ్చు అంటే ఎక్కడ డివైడ్ చేయొచ్చో చెప్పండి. చెప్పండి, ఎక్కడ డివైడ్ చేయొచ్చు సెంటెన్స్ ని? వెరీ గుడ్. ఓకే, మనం దాన్ని 2 parts కింద డివైడ్ చేయలేమన్నమాట. సో
మనం దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చెయ్యలేకపోతున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మనం 2 క్లాజెస్ కూడా ఫామ్ చేయలేం, అంతే కదా. ఎందుకంటే పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఇస్ కాల్డ్ క్లాజ్. అంటే మనం ఇక్కడ క్లాజ్ ని కూడా ఫామ్ చేయలేకపోతున్నాం అన్నమాట. ఎప్పుడైతే వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫార్మ్ ద క్లాజ్, ఇట్ ఇండికేట్స్ దిస్ ఈజ్ అ సింపుల్ సెంటెన్స్. ఇది ఒక సింపుల్ సెంటెన్స్ కింద లెక్క. ఇది ఒక సింపుల్ సెంటెన్స్ కింద లెక్క. ఓకే, సో ఇలా మనకి 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి అన్నమాట. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, కాంపౌండ్ కాంప్లెక్స్ అని. సో సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటంటే దట్ విచ్ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ ఆర్ దట్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ క్లాజెస్. ఏ క్లాజెస్ లేకపోతే వాటిని సింపుల్ సెంటెన్సెస్ అంటాం. అలా కాకుండా మొత్తం సెంటెన్స్ అంతా మెయిన్ క్లాజెస్ తోనే ఉందనుకోండి, మెయిన్ క్లాజెస్ మాత్రమే ఉన్నాయనుకోండి సెంటెన్స్ అంతట్లో, దాన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం అన్నమాట. కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. అలా కాకుండా సబార్డినేట్ క్లాజ్ ఉన్నాయి అనుకోండి, కొన్ని మెయిన్ క్లాజెస్ కొన్ని సబార్డినేట్ క్లాజెస్ వచ్చినాయి అనుకోండి, కాంప్లెక్స్ అంటాం. ఓకే, కొన్ని మెయిన్ క్లాజెస్ కొన్ని సబార్డినేట్ క్లాజెస్ వస్తే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం అన్నమాట. క్లియర్? ఇంకా దీని గురించి మనం డీటెయిల్ గా తర్వాత చూడొచ్చు. జస్ట్ ఇప్పుడైతే ఇవి చెప్పండి, వీటికి ఎగ్జాంపుల్స్. Divide them and say whether which one is the main clause and which one is subordinate clause. So first one ఏంటి, she is poor, తను చాలా పూర్ అనేది ఏ క్లాజ్ అంటే మెయిన్ క్లాజ్ అవుతుంది అనమాట. she is poor అనేది మెయిన్ క్లాజ్. నెక్స్ట్ వన్, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి అండ్, బట్, దో ఇటువంటి వర్డ్స్ ఉన్నాయి కదా, అవన్నీ మనం లీవ్ చేసేయాలి, వాటిని కన్సిడర్ చేయకూడదు. మనం మెయిన్ క్లాస్ సబార్డినేట్ క్లాస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వాటిని కన్సిడర్ చేయకూడదు, ఓన్లీ మీనింగ్ ని బట్టి చూసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్, షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఏ క్లాస్ అవుతుంది, తను చాలా ఇంటెలిజెంట్. తను చాలా ఇంటెలిజెంట్ అనేది ఏ క్లాస్? ఓకే, ఇట్ ఈస్ ఆల్సో ఏ మెయిన్ క్లాస్. ఇది కూడా మెయిన్ క్లాజ్. ఓకే, సో మనకి ఈ సెంటెన్స్ లో కూడా 2 మెయిన్ క్లాజెస్ వచ్చినాయి. కాబట్టి ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇది? ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇది? ఓకే, ఇట్స్ అ కాంపౌండ్ సెంటెన్స్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ చెప్పండి. దో హీ డిడ్ంట్ స్టడీ వెల్, హీ పాస్డ్ ఇన్ ది ఎగ్జామ్. దో హీ డిడ్ంట్ స్టడీ వెల్, హీ పాస్డ్ ఇన్ ది ఎగ్జామ్. సో మనం దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసేసాము. ఫస్ట్ పార్ట్ ఏంటంటే దో హీ డిడ్ంట్ స్టడీ వెల్, తను బాగా చదవనప్పటికీ, తను బాగా చదవనప్పటికీ అన్నాను. సో ఇది మీకు కంప్లీట్ మీనింగ్ ఇచ్చేస్తుందా? వెంటనే మీకు డౌట్ రైజ్ అవుద్ది, ఓకే తను బాగా చదవకపోతే ఏమైంది మేడం, ఏంటి తను పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అని. ఓకే, సో దాట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఫర్ ఇట్స్ ఫుల్ మీనింగ్. ఓకే, అందుకని దో హీ డిడ్ంట్ స్టడీ వెల్ అనేది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. ఓకే, దో హీ డిడ్ంట్ స్టడీ వెల్ అనేది సబార్డినేట్ క్లాజ్. అండ్ సెకండ్ వన్ వెరీ గుడ్, హీ పాస్డ్ ఇన్ ది ఎగ్జామ్ అనేది మెయిన్ క్లాజ్. తన ఎగ్జామ్ లో పాస్ అయ్యాడు, తన ఎగ్జామ్ విన్ అయ్యాడు. ఓకే, సో ఇలా తీసుకుంటే మెయిన్ క్లాజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, as soon as I reach there, నేను అక్కడికి వెళ్ళిన వెంటనే, నేను అక్కడికి వెళ్ళిన వెంటనే అన్నాను. ఏ క్లాజ్? నేను అక్కడికి వెళ్ళిన వెంటనే అన్నాను. ఏ క్లాజ్ అవుతుంది? ఓకే, వెరీ గుడ్, ఇట్స్ ఎ సబార్డినేట్ క్లాజ్. నెక్స్ట్ వన్, ఐ విల్ ఇన్ఫార్మ్ హిమ్ అబౌట్ యూ. ఐ విల్ ఇన్ఫార్మ్ హిమ్ అబౌట్ యూ అన్నాను. అదే ఏ క్లాజ్ అవుతుంది? I will inform him about you. సో అదే క్లాజ్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్, దట్ ఈస్ అ మెయిన్ క్లాజ్. ఓకే, అది మెయిన్ క్లాజ్ అనమాట. ఎందుకంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను, మీ గురించి నేను చెప్తాను అని. ఓకే, ఇట్ ఈస్ గివింగ్ యూ కంప్లీట్ మీనింగ్, సో ఇట్ బికమ్స్ అ మెయిన్ క్లాజ్. క్లియర్? నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్, రవి కుడెంట్ మీట్ హిమ్. రవి తన్ని మీట్ అవ్వలేకపోయాడు. ఓకే, రవి తన్ని మీట్ అవ్వలేకపోయాడు.
ఏ క్లాస్? రవి తన్ని మీట్ అవ్వలేకపోయాడు. ఏ క్లాస్? వెరీ గుడ్, ఇట్స్ అ సబార్డినేట్ క్లాస్. అండ్ వాట్ అబౌట్ ది నెక్స్ట్ వన్? బికాస్ హీ ఈజ్ నాట్ ఎట్ హోమ్. తన ఇంట్లో లేడు కాబట్టి. తన ఇంట్లో లేడు కాబట్టి. సో ఏ క్లాస్? తన ఇంట్లో లేడు కాబట్టి రవి తను మీట్ అవ్వలేకపోయాడు. సో రవి కుడిన్ మీట్ హిమ్ ఇస్ ఎ మెయిన్ క్లాస్. ఇది మెయిన్ క్లాస్ అవుతుంది. బికాస్ హీ ఈజ్ నాట్ ఎట్ హోమ్ అనేది సబార్డినేట్ క్లాస్ అవుతుంది అనమాట. వెరీ గుడ్. ఓకే, బికాస్ హీ ఈజ్ నాట్ ఎట్ హోమ్ అనేది సబార్డినేట్ క్లాస్ అవుతుంది. నెక్స్ట్ వన్, షీ ఈజ్ న్యూ టు ద టీమ్. టీమ్ కి తను కొత్త. షీ ఈజ్ న్యూ టు ద టీమ్. సో టీమ్ లో ఇప్పుడే జాయిన్ అయ్యింది అన్న మీనింగ్. ఏమవుతుంది? ఏ క్లాస్ అవుతుంది? వెరీ గుడ్, ఇట్స్ అ మెయిన్ క్లాస్. అండ్ షీ ప్లేడ్ వెరీ వెల్. తను చాలా బాగా ఆడింది. వెరీ గుడ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఎ మెయిన్ క్లాస్. దట్ ఈస్ ఆల్సో ఎ మెయిన్ క్లాస్. షీ ప్లేడ్ వెరీ వెల్. తను చాలా బాగా ఆడింది. మెయిన్ క్లాస్ అవుతుందన్నమాట. ఓకే, అంటే ఇందులో కూడా మనకి 2 మెయిన్ క్లాసెస్ వచ్చినాయి. కాబట్టి ఏ సెంటెన్స్ ఇది? దాంట్లో కూడా మనకి 2 మెయిన్ క్లాసెస్ వచ్చినాయి కాబట్టి ఇట్స్ అ కాంపౌండ్ సెంటెన్స్. ఓకే, గివెన్ ఇట్స్ అ కాంపౌండ్ సెంటెన్స్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, రీడ్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా చదువు. రీడ్ కేర్ఫుల్లీ. సో ఏ క్లాస్? రీడ్ కేర్ఫుల్లీ అనేది ఏ క్లాస్ అవుతుంది? ఓకే, వెరీ గుడ్, దట్ ఈస్ అ మెయిన్ క్లాస్. నెక్స్ట్, అదర్వైజ్ యూ మే మిస్ సమ్ పాయింట్స్. నువ్వు కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతావు. యూ మే మిస్ సమ్ పాయింట్స్. నువ్వు కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతావు. సో ఏ క్లాస్? ఏ క్లాస్ అది? ఇట్ ఈస్ ఆల్సో ఏ మెయిన్ క్లాస్. ఓకే, యూ మే మిస్ సమ్ పాయింట్స్ అనేది కూడా మెయిన్ క్లాస్ అన్నమాట. యూ మే మిస్ సమ్ పాయింట్స్ అనేది కూడా మెయిన్ క్లాస్. ఓకే, సో అగైన్ దిస్ ఈస్ అ కాంపౌండ్ సెంటెన్స్. మెయిన్ క్లాస్, మెయిన్ క్లాస్. కాబట్టి ఇచ్చింది ఏ సెంటెన్స్ అంటే కాంపౌండ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, అన్లెస్ యు వర్క్ హార్డ్. నువ్వు కష్టపడితేనే కానీ. అన్లెస్ యు వర్క్ హార్డ్. నువ్వు కష్టపడితేనే కానీ అన్నాను. ఏమవుద్ది? ఏ క్లాస్? నువ్వు కష్టపడితేనే కానీ. ఏ క్లాస్? ఇట్స్ అ సబార్డినేట్ క్లాజ్. ఓకే, అది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, యూ కెనాట్ సక్సీడ్. నువ్వు సక్సెస్ సాధించలేవు. ఏ క్లాస్? నువ్వు సక్సెస్ సాధించలేవు. ఏ క్లాస్? వెరీ గుడ్. ఓకే, ఇట్స్ అ మెయిన్ క్లాజ్. సో అన్లెస్ యు వర్క్ హార్డ్ అనేది సబార్డినేట్ క్లాజ్. యూ కెనాట్ సక్సీడ్ అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది అనమాట. మెయిన్ క్లాజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఐ విల్ వెయిట్ హియర్. నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. ఏ క్లాస్? ఐ విల్ వెయిట్ హియర్. నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. ఏ క్లాస్? వెరీ గుడ్. ఓకే, ఇట్స్ అ మెయిన్ క్లాస్. అంటిల్ షీ కమ్స్. తను వచ్చేంత వరకు. తను వచ్చేంత వరకు అన్నాను. ఏమవుతుంది? మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్? తను వచ్చేంత వరకు. వెరీ గుడ్. ఓకే, ఇట్స్ ఎ సబార్డినేట్ క్లాజ్. ఇట్స్ ఎ సబార్డినేట్ క్లాజ్. నెక్స్ట్ వన్, ఐ డోంట్ నో. నాకు తెలీదు. ఏ క్లాజ్? ఐ డోంట్ నో అనేది ఏ క్లాజ్ అవుతుంది? మెయిన్ క్లాజ్. వేర్ షీ కమ్స్ ఫ్రమ్. ఎక్కడి నుంచి వస్తుందో. ఏ క్లాజ్? సో వేర్ షీ కమ్స్ ఫ్రమ్ అనేది ఏ క్లాజ్ అవుతుంది? ఓకే, ఇట్ ఈస్ ఎ సబార్డినేట్ క్లాజ్. ఐ డోంట్ నో అనేదేమో మెయిన్ క్లాజ్ అవుతుంది. వేర్ షీ కమ్స్ ఫ్రమ్ అనేది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది.
వేర్ షీ కమ్స్ ఫ్రమ్ అనేది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఐ నో. ఐ నో అనేది ఏ క్లాజ్ అవుతుంది? ఐ నో. I know. Very good. Okay, I know is the main clause. What your name is. నీ పేరేంటో, నీ పేరేంటో అన్నాను. కంప్లీట్ మీనింగ్ ఇస్తుందా? ఓకే, సో వాట్ యువర్ నేమ్ ఈజ్ అనేది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. వాట్ యువర్ నేమ్ ఈజ్ అనేది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. క్లియర్? సో మనకి ఇంగ్లీష్ లో 2 క్లాజెస్ ఉంటాయి, మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. రిమైనింగ్ పార్ట్ మీద డిపెండ్ అవుతుంది అనుకోండి ఫుల్ మీనింగ్ కోసం, దాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. అలా కాకుండా డిపెండ్ అవ్వట్లేదు అంటే మెయిన్ క్లాజ్ అంటారు. సో ఈ మెయిన్ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్ మీద డిపెండ్ అయ్యి మనకి సెంటెన్స్ ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. వాట్ ఆర్ దోస్ 4 పార్ట్స్? సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, కాంపౌండ్ కాంప్లెక్స్. సో సింపుల్ సెంటెన్స్ అంటే అందులో మనకి సబ్జెక్ట్, ప్రిడికేట్ తప్ప క్లాజెస్ అనేవి ఉండవు. ఓకే, సింపుల్ సెంటెన్స్ అంటే అందులో మనకి సబ్జెక్ట్, ప్రిడికేట్ తప్ప క్లాజెస్ అనేవి ఉండవు అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఏ సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్ అదే కాంపౌండ్ సెంటెన్స్ అయితే మనకి ఓన్లీ మెయిన్ క్లాజెస్ ఉంటాయి, దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. సో కాంప్లెక్స్ గానీ కాంపౌండ్ కాంప్లెక్స్ గానీ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ మెయిన్ క్లాజెస్ అండ్ సబార్డినేట్ క్లాజెస్. ఓకే, మెయిన్ క్లాజెస్, సబార్డినేట్ క్లాజెస్ రెండు కలిపి ఉంటే దాన్ని కాంప్లెక్స్ అని కానీ లేదా కాంపౌండ్ కాంప్లెక్స్ అని కానీ అంటారు అన్నమాట. క్లియర్? సో ఇన్ దిస్ వే దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఆ సెంటెన్సెస్ ని ఐడెంటిఫై చేయడానికి మనకు కొన్ని వర్డ్స్ ఉంటాయి, అదంతా ఒక సపరేట్ టాపిక్. సో టుడేస్ టాపిక్ ఈస్ టోటలీ బేస్డ్ ఆన్ ది క్లాజెస్ ఓన్లీ. క్లాజెస్ సంబంధించిన టాపిక్ మాత్రమే. ఏమైనా డౌట్ ఉందా? ఓకే, సో ఇక్కడ మీకు నియర్లీ ఒక 10 సెంటెన్సెస్ ఇచ్చాను కదా. ఈ 10 సెంటెన్సెస్ లో ఓకే, ఈ 10 సెంటెన్సెస్ లో ఏవి ఫ్యూచర్ లో కంప్లీట్ అవ్వాల్సిన సెంటెన్సెస్ చెప్పండి. ఇక ముందు జరగాల్సిన యాక్షన్స్, ఈ సెంటెన్సెస్ అనేవి ఇక ముందు జరగాల్సిన యాక్షన్స్ అని ఏ సెంటెన్సెస్ అవుతాయో చెప్పండి ఒకసారి. సో ఒకసారి సెంటెన్సెస్ చూడండి. ఓకే, హియర్ ఐ హావ్ గివెన్ యూ 11 సెంటెన్సెస్. మీకు 11 సెంటెన్సెస్ ఇచ్చాను కదా. ఇచ్చిన సెంటెన్సెస్ లో ఏవి ఇక ముందు జరగాల్సిన యాక్షన్స్. సో ఫస్ట్ సెంటెన్స్ ఉంది, సపోజ్ ఫస్ట్ సెంటెన్స్ చూడండి. హీ వెంట్ టు ఎ మార్కెట్ అండ్ బాట్ సమ్ యాపిల్స్. తను మార్కెట్ వెళ్ళి కొన్ని యాపిల్స్ కొన్నాడు అని చెప్పాను. ఇది కంప్లీట్ అయిపోయిందా లేదా? ఈ యాక్షన్ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా? 4th సెంటెన్స్. వెరీ గుడ్. సో 4th సెంటెన్స్ చూడండి ఒకసారి. యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ దేర్ ఐ విల్ ఇన్ఫార్మ్ హిమ్ అబౌట్ యూ. నేను అక్కడికి వెళ్ళిన వెంటనే నీ గురించి తనకి చెబుతాను. నేను అక్కడికి వెళ్ళిన వెంటనే నీ గురించి తనకి చెబుతాను అన్నాను. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ ఏంటి? 9th వన్. ఐ విల్ వెయిట్ హియర్ అంటిల్ షీ కమ్స్. తను వచ్చేంత వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఇది కూడా ఇక ముందు జరగాల్సిన యాక్షన్. ఇంకేమన్నా సెంటెన్సెస్ ఉన్నాయా? వాట్ అబౌట్ ద 8th సెంటెన్స్? 8th వన్. 8th సెంటెన్స్. అన్లెస్ యు వర్క్ హార్డ్. నువ్వు కష్టపడితేనే కానీ నువ్వు సక్సెస్ సాధించలేవు. ఎస్, అది కూడా ఇక ముందు జరగాల్సిందే. 6th వన్. ఒక్కసారి చూడండి. అట్ షీ ప్లేడ్ వెరీ వెల్ అన్నాను. ప్లేడ్ అంటే ఆడిందనే కదా, సో కంప్లీట్ అయిపోయినట్టే కదా, అవునా కదా? ప్లేడ్. ఓకే, చెప్పండి.
ఓకే, మనకి ఫోర్త్ సెంటెన్స్ కరెక్టే. నెక్స్ట్ వన్ ఇది కరెక్టే. నెక్స్ట్ వన్ 9th one కరెక్టే. ఐ విల్ వెయిట్ హియర్ అంటిల్ యూ. Read carefully. You are saying about the 7th sentence, okay? Are you talking about the 7th sentence? Okay. So, see the 7th one. Read carefully, otherwise you may miss some points. Very good. చదువు లేకపోతే నువ్వు కొన్ని పాయింట్స్ మిస్ చేసేయచ్చు. ఎస్, అది కూడా ఫ్యూచర్ లో జరగాల్సిన యాక్షనే. ఓకే, సో 7th సెంటెన్స్. సో మొత్తం మనకి 4th సెంటెన్స్, 7th సెంటెన్స్, 8th సెంటెన్స్, 9th సెంటెన్స్. ఈ సెంటెన్సెస్ అన్ని ఫ్యూచర్ లో జరగాల్సిన యాక్షన్స్. అంతేనా? ఇక ముందు జరగాల్సిన యాక్షన్స్, ఆల్రెడీ కంప్లీటెడ్ వన్స్ కాదు. అవునా కదా? ఎస్. ఓకే, సో ఇందులో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, సబార్డినేట్ క్లాజెస్ అనేవి ఏ ఏ సెంటెన్సెస్ లో ఉన్నాయో చూడండి. ఓకే, మనకి 4 సెంటెన్సెస్ వచ్చినాయి. 4th one, 7th one, 8th one, 9th one. ఆ 4 సెంటెన్సెస్ లో సబార్డినేట్ క్లాజెస్ అనేవి ఏ ఏ సెంటెన్సెస్ ఉన్నాయి? సబార్డినేట్ క్లాజెస్ అనేవి ఏ ఏ సెంటెన్సెస్ ఉన్నాయి చెప్పాలి. ఓకే, so if you observe the 4th one, is there the subordinate clause in this sentence? As soon as I reach there, నేను అక్కడికి వెళ్ళిన వెంటనే. ఎస్. ఓకే, 4th one లో సబార్డినేట్ క్లాజ్ ఉంది. తర్వాత 7th one లో సబార్డినేట్ క్లాజ్ ఉందా? 7th one ఉందా లేదా? జస్ట్ బర్డ్ చూస్తుంటే తెలిసిపోతుంది కదా. 7th one. ఓకే, 7th one లో సబార్డినేట్ క్లాజ్ లేదు. దిస్ ఈజ్ మెయిన్ క్లాజ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో మెయిన్ క్లాజ్. 7th one లో రెండు మెయిన్ క్లాజెస్ వచ్చినాయి కానీ సబార్డినేట్ క్లాజ్ రాలేదు కాబట్టి సబార్డినేట్ క్లాజ్ లేనట్టే లెక్క. ఓకే, నెక్స్ట్ వన్ అదే 8th one చూడండి. 8th one లో సబార్డినేట్ క్లాజ్ ఉందా? 8th one లో ఉందా లేదా? అన్లెస్ యూ వర్క్ హార్డ్. ఎస్, అన్లెస్ యూ వర్క్ హార్డ్ అనేది సబార్డినేట్ క్లాజ్. నెక్స్ట్ 9th one. 9th one చూడండి, సబార్డినేట్ క్లాజ్ ఉందా లేదా? ఐ విల్ వెయిట్ హియర్ అంటిల్ షీ కమ్. ఉందా లేదా సబార్డినేట్ క్లాజ్ 9th one లో? ఎస్. ఓకే, సో యూ అబ్జర్వ్ దీస్ 4, 7, 8 and 9 sentences. In the 4th sentence and in the 8th sentence and in the 9th sentence. 4, 8 and 9, this is subordinate clauses. అవునా కదా? ఇవి ఫ్యూచర్ లో జరగాల్సిన యాక్షన్స్ అండ్ వీటికి సబార్డినేట్ క్లాజెస్ ఉన్నాయి. అంటే సబార్డినేట్ క్లాజ్ ఆఫ్ ఫ్యూచర్ యాక్షన్ అనేనా? ఈ యాక్షన్స్ అనేవి ఫ్యూచర్ లో జరగాల్సినవి అండ్ వీటికి సబార్డినేట్ క్లాజెస్ ఉన్నాయి. సో సబార్డినేట్ క్లాజ్ ఆఫ్ ఫ్యూచర్ యాక్షన్ అని చెప్పచ్చా? చెప్పచ్చా లేదా? ఎస్. ఓకే, సో సబార్డినేట్ క్లాజ్ ఆఫ్ ఫ్యూచర్ యాక్షన్ అనేది ఎప్పుడు V1 ఫామ్ లోనే రాయాలన్నమాట. సబార్డినేట్ క్లాజ్ ఆఫ్ ఫ్యూచర్ యాక్షన్ షుడ్ ఆల్వేస్ బి రిటన్ ఇన్ అ V1 ఫామ్. ఇందులో V1 ఫార్మ్స్ ఉన్నాయో లేదో చూద్దాం. యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ దేర్. వాట్ ఈజ్ రీచ్? రీచ్ అనేది ఏంటి? రీచ్ అనేది ఏంటి? V1. వెరీ గుడ్. సిమిలర్లీ 8th one. అన్లెస్ యూ వర్క్ హార్డ్. వర్క్ అనేది ఏంటి? వర్క్. V1. సిమిలర్లీ ఐ విల్ వెయిట్ హియర్ అంటిల్ షీ కమ్స్. కమ్ అనేది ఏంటి? V1. సో subordinate clause of a future action should always be written in a V1 form. Follow అయిందా లేదా కండిషన్? Okay. Okay. So these are the 4 conditions to use V1 form. First one is it should be a regular or habitual action. Second one is universal truths. Third one, actions that will surely happen in near future. And fourth action is subordinate clause of a future action. ఓకే, దీంతో మీకు 2 టాపిక్స్ కంప్లీట్ అయినాయి ఈరోజు. వర్క్ ఫార్మ్స్ ఒకటి, వర్క్ ఫార్మ్స్ లో V1 గురించి ఒకటి, తర్వాత క్లాజెస్.
ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు టాపిక్ లో? సో కొన్ని సెంటెన్సెస్ ఇస్తాను, V1 ఫార్మ్స్ రాయండి. ఓకే, జస్ట్ కొన్ని కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇస్తాను, చేయండి. ఓకే, సో V1 మీద బేస్ చేసుకుని మనకు ఒక కరెక్షన్ ఆఫ్ ఎర్రర్ రూల్ ఉంటుంది. అదేంటంటే దట్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాం దీన్ని. ఓకే, ద రూల్ ఈస్ ఇఫ్ ద సబ్జెక్ట్ ఓకే, సో ఇది రూల్ అన్నమాట. రూల్ ఏంటంటే సబ్జెక్ట్ కనుక సింగ్యులర్ అనుకోండి మనకి వర్బ్ ఫామ్ సింగ్యులరే అవుతుంది. సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అనుకోండి వర్బ్ ఫామ్ కూడా ప్లూరల్లే రావాలన్నమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను, వర్బ్ ఫామ్స్ అనేవి V1 ఫామ్ లో మాత్రమే మనకి సింగ్యులర్స్ అండ్ ప్లూరల్స్ అనేవి ఉంటాయి, అవునా కదా? V2, V3 కి మనకి ఎటువంటి సింగ్యులర్ ప్లూరల్స్ అనేవి రావు. ఓన్లీ ఇన్ ద V1 ఫామ్ వి సీ ద సింగ్యులర్ అండ్ ప్లూరల్ ఫామ్స్. కాబట్టి ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ సింగ్యులర్, సింగ్యులర్ వర్బ్ ఫామ్స్ కమ్, and if the subject is plural, plural verb form comes. Plural verb forms ki konni examples cheptara? Give me some examples for plural verb